మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. తాజాగా విశాఖ 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు, లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ మేరకు సిఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. కిరణ్మయి మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. అయితే అధికారంలో ఉన్న 3 సంవత్సరాలు మహిళలు వినలేనంత సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టాడని చెప్పి ఒక ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల విద్యార్థిని అంజలి అనే మహిళ అయితే విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అక్కడ సిఐ రమణయ్య అయితే కొడాలి నానిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే మాజీ మంత్రి వైసీపీ అధికారంలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని సభ్య సమాజం తల దించుకునేలా దాదాపు 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కానీ అలాగే లోకేష్ అలాగే తెలుగుదేశం పార్టీ నేతలను అలాగే పవన్ కళ్యాణ్ గారిని సైతం ఎవరిని వదలుకోకుండా ప్రతి ఒక్కరిని నానా మాటలు అయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా అయితే అందరూ చూస్తుండగానే అయితే పోస్టులు పెట్టడం కానీ ప్రత్యక్షంగానే విమర్శలు చేయడం కానీ జరిగింది. వీటిపైన అప్పట్లోనే వైసీపీ నేతలు ఏదైతే సొంత పార్టీ నేతలే కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేసిన సంఘటనలు కూడా చూసాము. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఎవరైతే వ్యాఖ్యలు చేశాడో కొడాలి నాని పైన దిష్టి బొమ్మలు సైతం తగలబెట్టడం అయితే అప్పట్లో జరిగింది. కాకపోతే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచినే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మర్చిపోకుండా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా తీవ్రమైన విమర్శలు అంటే ఒకరితో చెప్పుకోలేనంత తీవ్ర విమర్శలు చేయడంతో ఒక్కసారిగా కొడాలి నాని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. అప్పటి నుంచినే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే కొడాలి నాని పైన తీవ్రంగా అంటే గురుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే కొడాలి నాని పైన రాబోయే కాలంలో మరిన్ని కేసులు అయ్యే అవకాశం కూడా ఉంది. కిరణ్మయి.